బ్రతికే ఉంది, చనిపోయే ధైర్యం లేక. కానీ తన గుర్తుకు వచ్చిన ప్రతిసారి చస్తూ బ్రతుకుతున్నా తనని మర్చిపోలేక, గుడికి వెళ్ళిన ప్రతిసారి ఆ దేవుడిని అడిగా తన ప్రేమలో నాకు 100 ఏళ్ళు ఇవ్వమని. ఆ దేవుడు సరిగ్గా విన్నట్లు లేడు. 100 ఏళ్ళని 100 క్షణాలుగా మార్చి ఈ క్షణం తనని నా పక్కన లేకుండా చేశాడు. నా ప్రేమలో స్వార్థం ఉందో లేక ఆ దేవుడి దీవెనలో స్వార్థం ఉందో తెలియదు. స్వార్థం ఎవరిదైనా అర్థం లేకుండా పోయింది మాత్రం నా జీవితమే కదా. ఒకప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేదానిని, ఇప్పుడు ఆ నవ్వు లేదు. తనకి నా నవ్వంటే చాలా ఇష్టం. అందుకే తను వెళ్తూ వెళ్తూ తన జ్ఞాపకాలను నా దగ్గర వదిలి నా నవ్వుని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు. తను ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండు. నా లైఫ్ ఇంకోలా ఉండేది. నేను దూరమైతే ఈ పిచ్చిది ఏమైపోతుందో అని తను అలా ఆలోచించకే ఈరోజు రోడ్డు మీద ఎవరిని చూసినా అరే వాళ్ళ లైఫ్ లాగా నా లైఫ్ కూడా ఉండి ఉంటే బాగుండు కదా అనిపిస్తోంది. కానీ ఏం చేయను, అలా అనుకుంటూ తను ఇచ్చిన జ్ఞాపకాలతో బ్రతికేస్తున్నా. అడగాలని లేదు కానీ అడుగుతున్నా, ఇదివరకటిలాగా మనం కలిసి ఉంటామా? అసలు కలిసి ఉండం కదా. నువ్వేమో అక్కడ ఇంకొకరితో హ్యాపీగా ఉంటావు, నేనేమో ఇక్కడ నువ్విచ్చిన జ్ఞాపకాలతో నాకు మిగిలిన ఒంటరితనంతో ఉంటాను. నీకోసం పరితపించిన నా కన్నులకు నువ్విచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా? కన్నీళ్ళు. అయినా ఆ దేవుడికి నేను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదేమో. నేను దేనివల్లనైతే హ్యాపీగా ఉంటానో దానినే నా నుండి దూరం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నిన్ను కూడా అంతే. నాకు దూరం అవ్వడం నీకు ఇష్టమైనప్పుడు నీ ఇష్టం కోసం దూరం అవ్వడం నాకు ఇష్టమే. నా దూరం నీకు సంతోషాన్ని ఇస్తుంది అంటే నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నా కన్నీటి సాక్షిగా చెప్తున్నాను, నన్ను నలుగురు మోసేదాకా నిన్ను నా మనసులో మోస్తూనే ఉంటాను. నిన్ను మర్చిపోయే రోజు, నేను చచ్చిపోయే రోజు రెండూ ఒకటే. ప్రపంచమంతా నిద్రపోతుంది కానీ నాలో ఏదో తెలియని అలజడి, ఏదో కోల్పోయాను అన్న ఆలోచన నన్ను నిద్రపోనివ్వడం లేదు. నేను కోల్పోయింది తనని మాత్రమే కాదు, తనతో పాటు తీసుకెళ్ళిపోయిన నా మనసుని, నా సంతోషాన్ని, నా జీవితాన్ని. నేను తనని మర్చిపోవాలి, నా పనిలో నేను నిమగ్నమైపోవాలి, హ్యాపీగా ఉండాలి అని ప్రతిరోజు గట్టిగా అనుకుంటున్నాను. కానీ మర్చిపోవాలి అనుకుంటూనే తలుచుకుంటున్నాను, హ్యాపీగా ఉండాలి అనుకుంటూనే బాధపడుతున్నాను. ఇలా